వెల్కమ్ టు మన టీవీ న్యూస్. వింటున్న ముందుగా హెడ్లైన్స్. మోదీకి క్నిసెట్ మోడల్ ప్రధానం, భారత్ ఇజ్రాయెల్ స్నేహానికి ప్రతీక. శాసనమండలిలో గందరగోళం, టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం. కిమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్. క్రీడలు, ఎన్సీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ల పరిశీలనలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి. నరేంద్ర మోడీకు ఇజ్రాయెల్ పార్లమెంట్ క్నైసెట్ అత్యున్నత గౌరవాల్లో ఒకటైన మెడల్ ఆఫ్ ది క్నైసెట్ పురస్కారం ప్రదానం చేసింది. క్నైసెట్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ, భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు రెండు ప్రాచీన నాగరికతల మధ్య ఉన్న బలమైన బంధమని పేర్కొన్నారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, అభివృద్ధి లక్ష్యాలు ఈ భాగస్వామ్యానికి పునాది అని తెలిపారు. స్పీకర్ చేతుల మీదుగా మెడల్ స్వీకరించిన మోడీ ఈ గౌరవాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఇది రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహానికి ప్రతీక అని పేర్కొన్నారు. రక్షణ, వ్యవసాయం, సాంకేతికత, నీటి నిర్వహణ, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారత్ ఇజ్రాయెల్ సహకారం మరింత విస్తరిస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. Honorable members, it is a privilege and an honor for me to stand before this distinguished house. I do so as the Prime Minister of India and also as a representative of one ancient civilization addressing another. I bring with me the greetings of 1.4 billion Indians and a message of friendship, respect and partnership. I thank you, Mr. Speaker, for your kind invitation. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో తీవ్ర గందరగోళం కొనసాగుతుంది. సభ ప్రారంభమైన 5 నిమిషాలకు మళ్లీ వాయిదా పడింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలకు సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యుల నినాదాలు చేశారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పూర్తి కాకుండానే మరో ప్రశ్నకు వెళ్లడంపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ సాంప్రదాయాలు ఉంటాయి, ఒక ప్రశ్నకు సమాధానం పూర్తి కాకుండానే మరో ప్రశ్నకు వెళ్లటం సరికాదన్నారు. ఇరిగేషన్ మంత్రి ఉపన్యాసంతో మాకు అభ్యంతరం లేదు, ఆయన ఏదో చెప్పుకున్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కట్టుబడి ఉన్నారా లేదా అనే దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని బొత్స డిమాండ్ చేశారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారంటే హరీష్ రావు సమాధానం చెప్పారు. హరీష్ రావు సమాధానం రేవంత్ రెడ్డి సమాధానం. రేవంత్ రెడ్డి అనేవాడు బాధ్యత గల వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే ఆపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి ఇక్కడున్న మంత్రివర్గ సభ్యులు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానికి ఈ జాతీయ ప్రభుత్వం ఉంది. దాన్ని విస్మరించి వాళ్ళ మీద రాజగోపాల్ చెప్తారంటే అధ్యక్ష, అంటే మీ ఉద్దేశం మీరు ద్వంద్వ వైఖరి ఈ రాజ్యం కూర్చి నీరు రావడం మీకు ఇష్టం లేదు, మీరు మాట్లాడలేదు మీ ఉద్దేశం. ఆ ముఖ్యమంత్రి వచ్చి డెలిబరేట్ గా చెప్తే కాదు, ఇది వాస్తవం కాదు, ఇది కాదు అని చెప్పి చెప్పడానికి ఏం చెప్పలేదు మీకున్న అధ్యక్ష, మీకున్న అలసట అధ్యక్ష, మీకున్న ఏంటి అధ్యక్ష అర్థం అవ్వట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? చెప్తారు అధ్యక్ష, సూటిగా సమాధానం చెప్పండి. ఎస్ సార్ నో, అంతే. ఎస్ సార్ నో. కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. వాకౌట్ చేయకండి ప్లీజ్ కూర్చోండి సార్, వాకౌట్ చేయకండి. ఏదైతే ఈవేళ సార్ ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్తూ ఉన్నా. ఈవేళ
పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పేరు ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? గౌరవ సభ్యులు వైఎస్ఆర్సీపీ సభ్యులు తీసుకొచ్చారు. దానికే నేను సమాధానం చెప్పా. ఏదైతే ఈరోజు మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు చాలా క్లియర్ గా కేసీఆర్ గారు చెప్పారు. అందులో పర్టికులర్ గా మన రాయలసీమ ఆ రోజునటువంటి మన మంత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ రోజు ఆయన చెప్పారు అధ్యక్ష, ఏదైతే చాలా క్లియర్ గా రాయలసీమ వెనుకబాటుతనం పోవాలని అంటే గోదావరి జలాలు రావాలని చెప్పి కేసీఆర్ గారు కూడా ఆ రోజునటువంటి రోజా మంత్రి గారు ఇంటి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా హరీష్ గారు అయితే చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మేమే ఒప్పించి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు, మేమే ఎన్జీటీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఇంతకు మించి ముందుకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అక్కడ నాయకులు చెప్పారు అధ్యక్ష. అంటే ఈ రకంగా అధికారంలో ఉన్నప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మర్చిపోయారు అధ్యక్ష 4 సంవత్సరాలు. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష వీళ్ళకి రాయలసీమ ఎత్తిపోతలు 11 సీట్లు ఇస్తేనే కానీ వీళ్ళకి గుర్తురాలేదు అధ్యక్ష రాయలసీమ ఎత్తిపోతల. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చెప్తాను ఎల్ఓపి గారు కూర్చోమనండి. ఎస్ఆర్లో చెప్పానండి, మాకు ఇవ్వండి అధ్యక్ష. మేము సూటుగా అడుగుతున్నాం రాయలసీమ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి హరీష్ రావు మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి, ఆ మాటని మేము చెప్తున్నాం, ఖండిస్తున్నాం. ఆయన చెప్పింది రాజకీయ హక్కు కోసం చెప్పారు, అది వాస్తవం కూర్చోండి చెప్తున్నాం. మీరు చెప్పండి ఆ విషయం ఎందుకు చెప్పలేదు? అది కాదు, అది అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష, రాజకీయ ఉపయోగం చెప్పడం కాదు, వ్యవహారం కాదు. రోజు అయిపోయింది, కూర్చో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. ఇంకా లేదు సార్. రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన కలకలం రేపింది. మొత్తం 15 మంది ప్రభావితంగా, ప్రస్తుతం 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 ఈ ఘటన బారిన పడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలోని కిమ్స్ హాస్పిటల్ రాజమహేంద్రవరంను సందర్శించి బాధితులను పరామర్శించారు. బాధితుల భుజం తట్టి మనోధైర్యం కల్పిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో హృదయ విదారకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో స్పందించి ప్రతి బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించారని మంత్రి తెలిపారు. మెరుగైన వైద్యం కోసం అయ్యే ప్రతి పైసా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల చరిత్రలో ఈ రకంగా పాలు కలుషితం అవడం వల్ల ఇంతమందికి ఇబ్బంది జరగడం అనేది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. దీనికి ఆ పాలు సప్లై చేసినటువంటి వ్యక్తి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదనేటువంటిది ప్రాథమికంగా మనకు లభిస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడే కిమ్స్లో 8 మంది ఉన్నారు, వారిని చూడడం జరిగింది. అందులో 4 వెంటిలేటర్ మీద ఉన్నారు. కొంతమందికి ఇప్పుడిప్పుడే యూరిన్ అవుట్పుట్ స్టార్ట్ అవుతుంది. అదొక గుడ్ సైన్గా డాక్టర్లు చెప్తా ఉన్నారు. యూరిన్ అవుట్పుట్ మొదలైతే కొంచెం మళ్ళీ ఇతర ఆర్గాన్లు కూడా బాగా పనిచేసి నెమ్మదిగా ఆరోగ్యం చేకూరే అవకాశం ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు. మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పటి వరకు జరిగిన సంగతులు ఒక పక్కన బాధగా ఉన్నాయి కనుక కనీసం వీరైనా సరే ఆరోగ్యం చేకూర్చుకుని ప్రాణాలతో బయటపడాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించింది. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, మా డిఎంఎన్హెచ్ఓ కానీ వీరందరూ కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఎలా జరిగింది అనేటువంటి కోణంతో పాటు వీరికి వెంటనే చికిత్స అందించేటువంటి కారణాలను కూడా చూడడం జరిగింది. ఒకే కుటుంబంలో 4-5కి ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ రావడం వల్ల ఇదేమన్నా ముందు ఏదైనా ఆ కుటుంబం మీద థ్రెట్ జరిగిందా అనేటువంటిది ఒక ఆలోచన. ప్రమాదం బారిన పడినటువంటి పెద్దలు 2 తల్లిదండ్రులు, పెద్ద వయసు వారు ఇబ్బంది పడుతున్న విధానం కానీ, ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 ఈ ప్రమాద బారిన పడడం కానీ ఇవన్నీ చూస్తే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఇవి ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది.
సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా దీని మీద ప్రకటన చేయటం, అదేవిధంగా క్యాజువాలిటీస్కి 10 లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ప్రకటించడం, దాంతోపాటు ఇప్పుడు ఎంత మంచి వైద్యం ఎక్కడ లభిస్తుంటే అక్కడ చేసుకోమని చెప్పి దానికి అయ్యే ప్రతి పైసా కూడా ప్రభుత్వమే చేపడుతుందనేటువంటి మాట చెప్పడం. ఉద్యోగ నియామకాల్లో క్రీడలు, ఎన్సీసీ అభ్యర్థులకు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్లపై కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అధ్యక్ష, పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు అధ్యక్ష, ఎవడైతే క్రీడాకారులు 5-6 గంటలు రోజు ప్రాక్టీస్ చేస్తారో అలాంటి వాళ్లకు ఏదైతే మనం దీంట్లో అవకాశాలు కల్పించాలో అది మా పరిగణలోకి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా వారు అడిగిన ప్రశ్నలకు ఎన్సీసీ క్యాడెట్లు కాలేజీ సీట్లలో మాత్రమే రిజర్వేషన్ ఉంది అధ్యక్ష, ఉద్యోగ అవకాశాలు లేదు. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 3% ఏదైతే క్రీడా కోటా ఇచ్చామో దాని ద్వారా మొట్టమొదటి డిఎస్సి మనం కండక్ట్ చేసిన దాంట్లో 16,347 పోస్టులకు 421 పోస్టులు క్రీడల్లో ఎవరైతే నైపుణ్యం చెందినారో వాళ్ళందరికీ జాబ్స్ రావడం జరిగింది అధ్యక్ష. అది కూడా రాత పరీక్షల్లో సంబంధం లేకుండా వారి యొక్క క్రీడా అర్హతను బట్టే ఈ అవకాశాలు కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే పోలీసు, ఎక్సైజ్, ఫారెస్ట్ ఉద్యోగాల్లో ఎన్సీసీకి కోటా లేదు అధ్యక్ష. కేవలం ఉద్యోగ అవకాశాల్లో కాకుండా కాలేజ్ సీట్లలో మాత్రమే ఉందని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన దాని విధంగానే రేపు రాబోయే కాలంలో కూడా ఈ అవకాశాన్ని పరిశీలించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఖమ్మం జిల్లాలో బాధితులు ప్రభుత్వంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు తమను గుర్తు చేసుకుంటారని, ఓట్లు పూర్తయిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలపై బాధితులు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల హామీలు అమలు కావడం లేదని, తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పరిహారం, పునరావాసం, ఇతర సహాయ చర్యలపై స్పష్టత ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందిస్తూ బాధితులకు న్యాయం చేస్తామని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఘటనలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బాధితుల ఆవేదనకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మేము చిన్న పిల్లగా రేవంత్ రెడ్డి కన్నాలు కప్పించుకుంటాడు. రేవంత్ రెడ్డి కన్నాలు కప్పించుకుంటాం. ఇప్పుడు పొంగ శ్రీనివాస్ రెడ్డి ఆయన సంతోషంగా ఉన్నాడు. బట్ ఇక్కడ అసలు మీకు ఎట్ట సంతోషంగా ఉండకూడదు చెప్పు. ఇంతమంది మేము ఆడుతుంటే పిల్లల్ని వేసుకొని 3 రోజుల నుంచి నీళ్ళు లేవు, నిప్పులు లేవు, ఇంతమంది మిలిటరీలు దింపినవు. ఈ గడ్డ మీద పక్కమ్మటి పేదవాడు ఉండడానికి అసలు అనిపిస్తుంది. పేదవాడికి ఓటు నీకు ఎట్ట పనికి వచ్చింది? దొంగ నా కొడుకు, నువ్వు అసలు లుచ్చన కొడుకువి, బద్మాస్ పాడతావు. నువ్వు పోయి మేము ఆడుతుంటే నువ్వు అక్కడ గడ్డలు కప్పించుకుంటావు. నీకు శిక్షణ ఉందా? నువ్వేమని చెప్పినవు? నేను ప్రజల పార్టీ, నేను భూములు ఇప్పిస్తా అని ఎంఆర్ఎల్ దగ్గర పోయి కట్ట తీసుకుపోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ మీద దౌర్జన్యం చేసినవే. ఇప్పుడు ఎందుకు రావంటున్నా? ఎందుకు రావు? దేనికి రావు నువ్వు? ఇప్పుడు సిగ్గవుతుందా? ఎందుకు నీ రాజ్యము మీరంతా కొమ్మకులయ్యి నువ్వు దొరలకు తొట్టుగాస్తాను. పేదలు ముగ్గురు మంత్రులు ఒక్కళ్ళు కూడా మీరు దొంగలు, లుచ్చన కొడుకులు చెప్తానగా, లుచ్చన కొడుకులు దొంగలు మీరు. మీరు ఎవరు ఈయన పేరేందో ఉండే పొంగులే శ్రీనివాస్ రెడ్డి, అని పొంగులేసిన కదా రావుంది. బట్ ఇక్కడ పేరు పెట్టుకునే కనీసం పేర్లో నీతి ఉంది నీకు? అసలు పేరు పెట్టుకునే అర్థం నీకు లేదు. నువ్వు నా ముందుకు వచ్చి నేను అదే మాట అంట. నువ్వు పేరు బట్టి విక్రమార్క ఎంత త్యాగం చేసిండు. ఆయన త్యాగం ఒక్కటన్ని కడుతుందా? ఇంతమంది ప్రజలు బట్టి విక్రమార్క అంటే రాజ్యాన్ని గెలుచుకొని వచ్చిడు. నువ్వేం చేసినావు? సిగ్గు చెరలేని మనిషి నువ్వు. అసలు నువ్వేం కార్యం చేసినావు? నీ పక్కన, నీ ఊరు పక్కన ఈ గడ్డ ఉంది. ఇంతమంది ప్రజల పిల్లలు అల్లాడతారు. నువ్వు పక్కన దాని గురించి చూస్తాను రాలే. నువ్వు సిగ్గు చెట్టు మందా సాలు. అసలు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో మత రాజకీయాలకు చోటు లేదని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగేలా ఇటీవల విద్యార్థుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. దీనికి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలే కారణమని ఆరోపించారు. ఈ నెల 21న రిజిస్ట్రార్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర,
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి గోపి ఆధ్వర్యంలో వందలాది మంది గుమికూడి ఉద్రిక్త వాతావరణం సృష్టించారని ఆరోపించారు. ఈ సందర్భంగా సిఐటియు ఎంఆర్పీఎస్ జెండా కంబాలను విరగగొట్టి జెండాలను చింపివేశారని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని, మత రాజకీయాలను ప్రోత్సహించే కార్యక్రమాలను తక్షణమే నిషేధించాలని సిఐటియు కోరింది. అనంతరం ఏయూ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ అధ్యక్షుడు పీతల అప్పారావు సిఐటియు పతాకాన్ని ఎగరవేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, పెన్షనర్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర యూనివర్సిటీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా విద్యార్థుల మధ్యన ఘర్షణలు సృష్టించడం కోసం బీజేపీ పార్టీ, దాని అనుబంధంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ తీవ్రంగా కుట్ర పన్నుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో 17వ తారీఖు నాడు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే లోపలుండే విద్యార్థులు ఇక్కడ మత రాజకీయాలు చేయడానికి వీల్లేదు అని చెప్పారని, వాళ్ళ మీద దాడి జరిగిందని యూనివర్సిటీ లోపల పరస్పరం ఒకరికొకరు కంప్లైంట్లు ఇచ్చుకొని ఆరోపణలు చేసి ఆందోళన చేశాయి. కానీ 21వ తారీఖు నాడు కొంతమంది అల్లరి మొక్కలు, ముఖ్యంగా సురేంద్ర బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఆయన, అలాగే ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపి, వీళ్ళ ఇద్దరు ఆధ్వర్యంలో కొన్ని వందల మంది బయట వాళ్ళని గుమిగూడి యూనివర్సిటీ ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చి రెచ్చిపోయి గుండాల్లాగా, రౌడీల్లాగా బిహేవ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి జెండా పోల్స్ లోపల గొడవకి ఇక్కడున్న జెండా పోల్స్ కి సంబంధం ఏం లేదు. వాటన్నింటినీ విరిచేసి వాటి కింద జెండాలన్నీ తొలగించి ఇష్టం వచ్చినట్టు నోటికి పేలాపనలు పేలారు. కమ్యూనిస్టులు నాశనం చేస్తా ఉన్నారు, యూనియన్లు నాశనం చేస్తా ఉన్నారు, తరిమి కొడతా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరని అడుగుతున్నాం. మేము వీసీ గారికి ఒకటే అడుగుతున్నాం, అయ్యా గౌరవ వైస్ ఛాన్సలర్ గారు, యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరుపుకోవడానికి మీరు ఏమన్నా అనుమతి ఇచ్చారా? మీ అనుమతి లేకుండా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు లోపల నిర్వహించుకోవచ్చా? మొన్న మా సిఐటి అఖిల భారత మహాసభలు జరిగాయి. మేము యూనివర్సిటీ గ్రౌండ్ కావాలని అప్లై చేసాం, మీకు ఇవ్వడం కుదరదు అని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పారు. మా బహిరంగ సభ తీసుకెళ్లి మున్సిపల్ స్టేడియంలో పెట్టుకున్నాం. ఒక ట్రేడ్ యూనియన్ అటువంటిది ఒక రాజకీయ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈ రోజున మత కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తూ విన్యాసాలు చేస్తూ మత భావాలు రెచ్చగొడుతూ ఉంటే ఇది విశ్వవిద్యాలయాలు మీ అనుమతి ఇచ్చారా? మీకు తెలిసి జరుగుతుందా? మీ అనుమతి లేకుండా జరుగుతుందా? అనుమతి లేకుండా జరిగితే దాన్ని నిషేధించండి, అటువంటి వారి మీద చర్యలు తీసుకోండి. అలాగే గౌరవ పోలీస్ స్టేషన్ లో కూడా సిపి గారికి, 3 టౌన్ సిఐ గారికి, ఏసీపీకి కూడా మేము కంప్లైంట్లు ఇచ్చాం. సిఐటియు అనేది గత అనేక సంవత్సరాలుగా యూనివర్సిటీలో ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు మీ పనిచేస్తుంది. ఆ పోల్స్ తొలగించే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి ఆ పోల్స్ తొలగించిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విన్నపించాం. ఆ రకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. యూనివర్సిటీలో భావాల మధ్య ఘర్షణ జరగాలి తప్ప వ్యక్తుల మధ్యన ఘర్షణ జరగకూడదు. ఇది సంఘర్షణ అనేది భావాల మధ్యన, ఆలోచనల మధ్యన, విధానాల మధ్య జరగాలి. అటువంటి వేదికగా యూనివర్సిటీ ఉండాలని చెప్పి మేర్కొంటున్నాం. కుల రాజకీయాలు, మత రాజకీయాలు, అసలు రాజకీయాలకి సంబంధం లేకుండా యూనివర్సిటీలో కార్యకలాపాలు నిర్వహించాలి. ఉద్యోగులు, విద్యార్థులు సమస్యల మీద పనిచేయాలి తప్ప ఇటువంటి రెచ్చగొట్టేటువంటి అంశాలు అనుమతించకూడదని చెప్పేసి కూడా మేము వైస్ ఛాన్సలర్ కి, అధికారులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా జెండా పోల్ ఎక్కడైతే తొలగించారో దాన్ని యథాస్థానంలో మళ్ళీ జెండా ఎగరేసుకున్నాం. ఈ జెండా అనేది మా తాలూకా తల్లాంటిది. ఈ జెండా తీసినోడికి తగిన గుణపాఠం తెలియజేస్తాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ యూనివర్సిటీలో ప్రజాస్వామ్యయుతంగా కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యల మీద సిఐటి కానీ ఇతర సంఘాలు కానీ పనిచేస్తాయి. ఆ రకంగా మా కృషి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ జెండా విరగొట్టిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ సురేంద్రకి ఇదే పని. గతంలో కూడా జగదాంబలో ఉన్నటువంటి మా సిఐటి ఆఫీస్ మీద ఈ రకంగా దాడి చేశాడు. అప్పుడు మా ఆఫీస్ మీద దాడి చేసి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈయనకి అటువంటి కార్యక్రమాలు చేస్తే బీజేపీ పార్టీలో ఎక్కువ పదవులు ఇస్తూ ఉంటారు, పెద్ద పోస్టులు ఇస్తూ ఉంటారు. ఆ పోస్టుల కోసం ఇలాంటి న్యూసెన్స్, ఇలాంటి అటువంటివి చేస్తూ ఉంటే సహించరు. ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఇటువంటి రౌడీ ముక్కల్ని, అల్లరి ముక్కల్ని వేసుకొని ఇటువంటి ప్రజాస్వామ్య వాతావరణాన్ని భగ్నం కలిగిస్తే విశాఖపట్నం ప్రజలు క్షమించరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విశాఖలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం సింహాచలంలో జరగనున్న చందనోత్సవం ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం సమీక్ష నిర్వహించింది. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఆలయ ఈవో జె వెంకట్రావుతో కలిసి కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులు, క్యూ లైన్ల నిర్మాణాలను పరిశీలించారు.
బార్గేడింగ్ తో సహా అన్ని సివిల్ పనులను మార్చి 31లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. విఐపి, వివిఐపి దర్శనాలకు ఉదయం 3 నుండి 5 గంటల వరకు ప్రత్యేక సమయాలు కేటాయించనున్నారు. 300, 1000 రూపాయలు, 1500 టికెట్లకు వేరువేరు క్యూ లైన్లు ఏర్పాటు చేసి రద్దీ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. నమో నరసింహాయ. ఈ సంవత్సరం 2026 ఏప్రిల్ 20వ తారీఖున జరపదలుచుకున్నటువంటి చందనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ కూడా సమీక్షించుకోవడానికి ఈరోజు పోలీసు, మెడికల్, హెల్త్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, అలాగే ఎలక్ట్రిసిటీ, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్తో ఈరోజు ఒక సమన్వయ సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి గాను గత అనుభవాలని దృష్టిలో ఉంచుకుని ముందుగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, స్టాఫ్ డీటెయిల్స్ ఏ విధంగా చేయాలన్న అన్నింటి మీద కూడా ఒక సమీక్షా సమావేశం చేయాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ కూడా ఒకటి తయారు చేసుకోవడానికి అందరం మెసేజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం అందరూ యొక్క సహకారాన్ని, అందరి యొక్క కోఆర్డినేషన్తో ప్రపోజల్స్ అన్నీ రెడీ చేసి ఈసారి చందనోత్సవాలని మరింత ఘనంగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా హ్యాసిల్ ఫ్రీగా చేయడానికి తగు చర్యలను తీసుకోవడం జరుగుతుంది. శ్రీకాళహస్తి మండలంలోని చుక్కల నీడిగళ్లు ఎస్టీ కాలనీ నందు దాదాపు 500 ఏళ్ల క్రితం నాటి పురాతన శంభో లింగస్వామి శివాలయం ఆలయం దీనస్థితికి చేరుకోవడం, ఆలయ పనుల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ తరపున 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడంతో ఈ ఆలయానికి భూమి పూజ నిర్వహించారు. పలువురు ప్రముఖులు మరియు శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతిదుర్గ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణం చేపట్టిన గ్రామస్తులకు అభినందనలు తెలియజేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ దాదాపు 500 క్రితం నాటి శంభోలింగస్వామి దేవాలయం ఈ గ్రామం నందు ఉండేదని, కాలక్రమేణా ఈ ఆలయం దీన జనస్థితికి చేరుకోవడంతో గ్రామస్తులు తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఆశ్రయించగా శ్రీవాణి ట్రస్ట్ తరపున 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో ఈ ఆలయం పునర్నిర్మాణం అవుతుందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే తమ గ్రామంలో అత్యంత అద్భుతంగా నిర్మితమవుతున్న శివాలయంలో తమ గ్రామం సుభిక్షంగా ఉంటుందని తెలియజేశారు. దాంట్లో ఉండదు. ఒక బిల్ల పెట్టుకో, ఒక బిల్ల దీనికి కావాలా గుమ్మడికాయకి. ఓం నమః శివాయ. ఇది పురాతన దేవాలయం. ఇక్కడ దూర్జటి మహాకవి డైలీ వచ్చి ఇక్కడ పూజ చేసుకొని స్వర్ణముఖి నదిలో స్నానం చేసి పోయే అతను. ఇక్కడ శివాలయము, నందీశ్వరుడు, పరిబాటమ్మ, సుబ్రహ్మణ్య స్వామి, ఈ దేవతలందరూ ఇక్కడ ప్రతిష్ఠించినారు. ఇప్పుడు పాడుపడిపోయింది కాబట్టి దీన్ని బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేస్తున్నారు. దీనికి అందరూ సహకరించాల్సింది. ఎమ్మెల్యే గారు దీన్ని చొరవ తీసుకుని అభివృద్ధి తోడ్పడుతున్న చేయాలని సంకల్పంతో ఉన్నాడు.
శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీ కార్మికుల వేతనాల పెంపు కోసం నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే పార్క్ వద్ద 2వ రోజు దీక్షలు కొనసాగాయి. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ ప్రారంభించి 50 సంవత్సరాలు అయినప్పటికీ అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 7 సంవత్సరాలుగా వేతనాలు పెరగలేదని, ధరలు భారీగా పెరిగినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో అంగన్వాడీలకు తగిన నిధులు కేటాయించలేదని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న 124 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని, 1810 మినీ వర్కర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని, లబ్ధిదారులకు సరుకుల పరిమాణం పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచాలని, అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై నిన్న ఈరోజు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే అంగన్వాడీలకు ప్రభుత్వం గత 7 సంవత్సరాల నుంచి ₹1 వేతనం కూడా పెంచలేదు. ధరలు విపరీతంగా పెరిగినా సరే వేతనాలు పెంచకపోవడం అన్యాయం. అలాగే ఈరోజేమో ఐసీడీఎస్కు బడ్జెట్లో తగిన కేటాయింపులు జరపలేదు. కేంద్ర బడ్జెట్లోనూ రాష్ట్ర బడ్జెట్లోనూ ఈరోజు ఐసీడీఎస్కు తగిన కేటాయింపులు జరగలేదు. అంగన్వాడీలకు అన్యాయం జరిగింది. ప్రీ స్కూల్ను బలోపేతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి దానికి తగిన గైడ్లైన్స్ అంటే రూపొందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజేమో అంగన్వాడీలకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ శ్రమదోపిడీకి గురి చేస్తూ వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. గతంలో 42 రోజుల సమ్మె పోరాటం సందర్భంగా ఇచ్చినటువంటి కూటమి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలా. ఆ సమ్మె మినిట్స్ ఒప్పందాన్ని అమలు చేయాలా. లేకుంటే లేని పక్షంలో అంగన్వాడీలు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మార్చి 2వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సి. చమ్మన్ నాయుడు, సిఐటి జిల్లా అధ్యక్షుడు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.